నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. నేను శివాని. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి డయాబెటీస్ అండ్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ గురించి. సో వీటికి సంబంధించి కాజెస్, ప్రికాషన్స్, సిమ్టమ్స్ అండ్ ట్రీట్మెంట్స్ గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కవిత ఫ్రమ్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్స్. ఆవిడతో మాట్లాడి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. సో ఈ మధ్యకాలంలో చాలామంది సఫర్ అవుతున్న కామన్ ప్రాబ్లం వచ్చేసి డయాబెటీస్. సో డయాబెటీస్ అనేది ఇప్పుడు మిడిల్ ఏజ్ నుంచి కూడా చాలా ఫ్రీక్వెంట్గా స్టార్ట్ అయిపోతుంది. సో దీనికి మెయిన్ రీజన్స్ ఏంటి? సో మీరు అన్నట్టుగా నవ్వడే చాలా ఫ్రీక్వెంట్గా పెరుగుతుంది. ఇంటికి 1 or 2 మెంబర్స్ ఈజీగా మనకు డయాబెటిక్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉంటున్నారు. టైప్ 1, టైప్ 2 నథింగ్ బట్ ఇన్సులిన్ డిపెండెన్సీ కానీ లేకపోతే టైప్ 2 స్లో సెడెంటరీ యాక్టివిటీ వల్ల. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ చిన్నపిల్లల్లో కూడా మనం ఇది గమనిస్తున్నాం. వన్స్ దే క్రాస్ 20 కానీ 15 కానీ క్రాస్ అయినా కూడా జువెనల్ కిందకి అంటాం. 15 బిలో వస్తే కనుక దాన్ని జువెనల్ డయాబెటీస్ అంటూ ఉంటాం. సో బై బర్త్ వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎనీ పేరెంటల్ హిస్టరీ కానీ ఎనీ ప్యాంక్రియాటిక్ ఇష్యూస్ వల్ల డైరెక్ట్గా వాళ్ళ ప్రొడక్షన్ లెవెల్ తగ్గిపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. టైప్ 1 డయాబెటీస్ అంటూ ఉంటాం. సో టైప్ 2 డయాబెటీస్ ఈజ్ లైఫ్ స్టైల్ ప్యాటర్న్లో మ్యాక్సిమం ఎట్లా అంటే హెరిడిటరీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. సో సింగిల్ పేరెంట్ కనుక ఉంటే డెఫినెట్గా 50% వచ్చే అవకాశాలు, ఇద్దరికి కనుక ఉంటే మోర్ దెన్ 80% వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానికి తోడు వాళ్ళ లైఫ్ స్టైల్లో కనుక స్ట్రెస్ యాడ్ ఆన్ అయిపోయింది అనుకోండి. సో పీక్ లెవెల్ ఆఫ్ స్ట్రెస్ కనుక ఉండడం వల్ల అండ్ సెడెంటరీ యాక్టివిటీ అంటే మెంటల్ స్ట్రెస్ అసోసియేటెడ్ విత్ ద ఫిజికల్ ఇన్యాక్టివిటీ అంటే సిట్టింగ్ ప్రొఫెషన్లో కంటిన్యూగా ఉండి సో ఎక్సర్సైజ్ లాంటిది లేకపోవడం అనేది ఉండడం వల్ల ఇర్రెగ్యులర్ డైటరీ హ్యాబిట్స్, ఇర్రెగ్యులర్ స్లీపింగ్ ప్యాటర్న్ ఉండడం ఒకటి మేజర్ కన్సర్న్ నవడేస్. అంటే వాళ్ళకున్న హ్యాబిట్స్ వల్ల కూడా. సో నవడేస్ ఫీమేల్ అనే కాదు, మేల్ అనే కాదు, చిల్డ్రన్ అనే కాదు, పెద్దవాళ్ళనే కాదు, చాలామందికి ఆల్కహాలిజం ఎక్కువ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆల్కహాలిజం ఆల్సో వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ ఫర్ డయాబెటీస్. దానివల్ల ఇండైరెక్ట్గా ఫ్యాటీ పొజిషన్స్ అయిపోయి ఇట్ మే లీడ్స్ టు ఒబెసిటీ. అది ఒక రీజన్. సెకండ్ మోర్ థింగ్ ఏంటంటే స్మోకింగ్ ఈజ్ ఆల్సో క్రానిక్ స్మోకింగ్ ఆల్సో ఇండైరెక్ట్ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ ఫర్ డయాబెటీస్. వీటికి తోడు సో మనకు మ్యాక్సిమం కొన్ని ఒబెసిటీస్ ఆర్ ద వన్ ఆఫ్ ద రీజన్. దానికి ఏదైతే కారణభూతాలు అవుతాయో ఎనీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లీడింగ్ టు ద ఒబెసిటీ లీడింగ్ టు ద డయాబెటీస్. ఇప్పుడు ఫీమేల్ అయితే చాలామందికి పీసీఓడి లాంటి ప్రాబ్లంలో సెంట్రల్ ఒబెసిటీ పొట్ట దగ్గర ఫ్యాట్ ఎక్కువ పెరగడం, ఇట్ ఈజ్ లీడింగ్ టు ద ఇన్సులిన్ రెసిస్టెన్సీ. దానివల్ల డయాబెటిక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. పీసీఓడిని మనం ప్రాపర్గా ట్రీట్ చేయకుండా కూడా డయాబెటిక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి తోడు మనకు కొంతమందికి థైరాయిడ్ లాంటి మెటబాలిజం తట్టు హైపోథైరాయిడిజం వల్ల కూడా వెయిట్ పుట్ అని అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. ఈవెన్ వాళ్ళు కొన్ని ఇయర్స్ నుండి మెడికేషన్ వాడుతున్నా కూడా అన్ని సింటమ్స్లో తేడా వస్తుంది తప్ప బట్ వెయిట్ రిడక్షన్లో వెయిట్ గెయినింగ్ అయితేనే ఉంటారు, వెయిట్ మాత్రం రిడక్షన్ కాకుండా ఉండే కేసెస్ ఉంటాయి. అది కూడా వన్ ఆఫ్ ద ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్. వీటన్నిటితో మెడిసిన్ ఇండ్యూస్డ్ కూడా నవడేస్ ఎక్కువ పెరుగుతున్నాయి. చాలా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిసే కావచ్చు, ఎస్ఎల్ఈ ఆర్థరైటిసే కావచ్చు, లేకపోతే ఎనీ హార్మోన్ థెరపీసే వల్ల కూడా కావచ్చు. దానివల్ల ఏంటంటే మనకు కార్టికోస్టెరాయిడ్ కానీ అస్తమా లాంటి డిజార్డర్స్ కూడా మోర్ దెన్ ఫ్యూ మంత్స్ కానీ ఫ్యూ ఇయర్స్ కానీ రెగ్యులర్గా కనుక స్టెరాయిడ్ ఇంజెక్షన్ లాగా తీసుకోవడం వల్ల సో అంటే ఆ డిజీజ్ పర్టికులర్ పార్ట్కి వాళ్ళకి అదే మెడికేషన్ ఉంటాయి. దాన్ని తీసుకోవడం వల్ల ఏమవుతుంది, ఇట్ విల్ ట్రిగ్గర్ యువర్ ఇన్సులిన్ రెసిస్టెన్సీ పెరగడం వల్ల డయాబెటిక్ వచ్చే ఛాన్సెస్ మనం ఎక్కువ గమనిస్తుంటాం. దానివల్ల ఆస్టియోపోరోసిస్ వచ్చే ఆర్థరైటిస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నీ మనకు ఇన్ జనరల్గా కనిపించే ఫ్యాక్టర్స్. మెడిసిన్ ఇండ్యూస్డ్ కొన్ని, మెటబాలిక్ డిజార్డర్స్ కొన్ని, అండ్ మనకున్న హ్యాబిట్స్ కొన్ని, అండ్ మనకున్న హెరిడిటరీ వన్ ఆఫ్ ద హిస్టరీ. సో ఇవన్నీ మనకు పాజిటివ్ ఫ్యాక్టర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మన చేతుల్లో ఉండేది డైట్ అండ్ మేనేజ్మెంట్ పార్ట్ ఈజ్ అన్ అవర్ పార్ట్ కాబట్టి సో పేషెంట్ చేతిలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది వాళ్ళు అవాయిడ్ చేయాలి. ది షుడ్ నాట్ బికమ్ ఒబెస్ కాకుండా మెయింటైన్ చేసుకోవాలి. బాడీ మాస్ ఇండెక్స్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటూ క్యాలరీ బర్నింగ్ అనేది అంటే మనం ఎంతైతే ఫుడ్ తీసుకుంటున్నామో అంత క్యాలరీస్ అనేది ప్రాపర్గా బర్న్ అవుతూ ఉండి ఎనీ హెరిడిటరీ హిస్టరీ ఉన్న వాళ్ళు మ్యాండటరీ దే హ్యావ్ టు డూ. సో ఆ విధంగా చేయడం వల్ల ఈవెన్ దో హెరిడిటరీ ఉండడం వల్ల కూడా దే మే పోస్ట్ పోన్ ద డిజార్డర్. సో రెగ్యులర్ చెకప్స్ అనేది చేసుకుంటూ ఎవ్రీ 6 months కానీ 1 yearలో కానీ ఫ్యామిలీ హిస్టరీలో కనుక ఉండి లైట్ వీక్నెస్ లాంటిది సిమ్టమ్స్ ఏమైనా గమనించినా, ఈజీ టైట్సమ్ రావడం, కొంతమందికి ఓన్లీ బర్నింగ్ సోల్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ గమనించాలి. అలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నా, కొంతమందికి స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్గా వస్తుంటాయి, రీజన్ తెలియదు. సో టెస్ట్ చేస్తే అప్పటిదప్పుడే వాళ్ళకి డయాబెటిక్ బయటపడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో టైప్ 2 డయాబెటీస్ స్లో పాయిజన్. ఈ విధంగా ఆర్గాన్ డ్యామేజ్ అయ్యేంత వరకు వాళ్ళకి తెలీదు. వీళ్ళకి హెరిడిటరీ ఉండాల్సిన అవకాశం లేదు. హెరిడిటరీ లేకుండా స్ట్రెస్ రిలేటెడ్ కానీ సెడెంటరీ యాక్టివిటీ రిలేటెడ్ కానీ వాళ్ళకున్న హ్యాబిట్స్ పరంగా కానీ మనకి ఈ ప్రాబ్లం డిటెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి కండిషన్లో ఏ వన్ ఆఫ్ ద రీజన్స్ ఉన్నా, ఎలాంటి రిపిటేషన్ ఆఫ్ ద సిమ్టమ్స్ కనుక ఉన్న, స్లీప్లెస్ నైట్స్ అనే కావచ్చు, లేకపోతే అరకాల మంటలు మెడిసిన్స్ వాడిన తగ్గట్లేదు కానీ, ఫ్రీక్వెంట్ యాబ్సెస్ ఫామ్ అవ్వడం కానీ, ఫ్రీక్వెంట్ కోల్డ్ రావడం కానీ, ఫ్రీక్వెంట్ స్కిన్ ఇన్ఫెక్షన్ కానీ, మెడిసిన్స్ వాడితే తగ్గుతుంది మళ్ళీ రిపిటేషన్ అవుతుంటే
ఫ్రీక్వెంట్ సైనస్ ప్రాబ్లమ్స్ కానీ ఫ్రీక్వెంట్ ఫిస్టులాస్ అంటూ ఉంటాం. సో ఇలాంటి కండిషన్లో దే నీడ్ టు చెక్ ఇట్ అవుట్ విత్ ద ఎదర్ దే ఆర్ ప్రోన్ టు ఉన్నా లేకున్నా కూడా డయాబెటిక్ ఏమైనా ఉందా కానీ చెక్ చేస్తూ ఉంటారు. సో ఎనీ సిమ్టమ్ రిపీటెడ్లీ వచ్చిన వాళ్ళకి ఇది ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ అయ్యే ఛాన్సెస్ ఉంటే వాళ్ళకి ఎక్కువ రిపీట్ అవుతాయి కాబట్టి దే హ్యావ్ టు రూల్ అవుట్ వెదర్ దే ఆర్ హ్యావింగ్ డయాబెటిక్ ఆర్ ఎంటర్డ్ ఆర్ నాట్ అనేది చెక్ చేసుకోవాలండి. ఓకే, సో డాక్టర్ గారు ఇప్పుడు డయాబెటీస్లో ఎన్ని రకాలు ఉంటాయి? ఓకే, యాక్చువల్గా మనకి డయాబెటిక్లో ఓవరాల్గా 3 వెరైటీస్. టైప్ 1 డయాబెటీస్, ఇది అతను మేము జువెనల్ డయాబెటిక్ అంటూ ఉంటాం. సెకండ్ థింగ్ ఇన్ టైప్ 2 డయాబెటీస్, ఇది మనకు సెడెంటరీ యాక్టివిటీ వల్ల మిడిల్ ఏజ్ గ్రూప్లో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. టైప్ 3 నథింగ్ బట్ జెస్టేషనల్ డయాబెటీస్, అంటే అప్పటి వరకు వాళ్ళకు డయాబెటీస్ అటాక్ ఉండదు, బట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో మాత్రమే డయాబెటిక్ వస్తుంది. కొంతమందికి ప్రెగ్నెన్సీ తర్వాత వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి, కొంతమందికి కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఎక్కువ మనకు పీసీఓడి కేసెస్లో మనం గమనిస్తుంటాం, ప్రాపర్గా ట్రీట్ చేయకుండా ఒబేస్ పీపుల్లో గమనిస్తుంటాం. హెరిటీ వల్ల కూడా అందుకని తరో చెకప్ చేయించుకుంటారు బిఫోర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ కానీ ఫస్ట్ 3 months కానీ ఎవ్రీ మంత్ పీసీఓడి కేసెస్లో వాళ్ళకి ఎవ్రీ మంత్ చెకప్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఫాస్టింగ్ పోస్టన్స్ లెవెల్స్తో పాటు HbA1c, ఈ 3 వెరైటీస్ మనం గమనించే ఛాన్సెస్ ఉంటాయి. వీటిలో మనకు టైప్ 2 అండ్ జెస్టేషన్ అనేది మ్యాక్సిమం క్యూరబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, కానీ ఇవి స్లో వస్తాయి, రికవరీ కూడా పాసిబిలిటీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సడన్ ఆర్గాన్ డ్యామేజ్ అనేది వీళ్ళలో ఉండదు. బట్ ఇన్ కేస్ ఆఫ్ టైప్ 1 చాలా కష్టంగా కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, సడన్ ఆన్సెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చిన్నపిల్లలు మనం ఎక్కువ గమనిస్తుంటాం, వాళ్ళ ఏజ్ ప్రకారం డెవలప్మెంట్ డిజార్డర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటూ ఉంటాయి వాళ్ళకి. సో అధిక ఆకలి, అధిక మూత్రం, అధిక దాహం, దట్ ఈస్ సిమ్టమ్స్ ఆఫ్ వీక్నెస్, వెయిట్ లాస్ అనేది డయాబెటిక్ సిమ్టమే. బట్ వీళ్ళలో ఏంటి అంటే డెవలప్మెంట్ 13 బిలో కానీ ప్యూబర్టీ ఏజ్ పీపుల్ ముందే వచ్చింది అనుకోండి, హైట్ గ్రోత్లో కానీ అన్ని విధాలుగా వాళ్ళకి ఇంకా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ సెక్టర్ క్యారెక్టర్ డెవలప్మెంట్ కానీ వాళ్ళ మజిల్ గ్రోత్ కానీ బోనీ గ్రోత్ కానీ ఏది లేకుండా కూడా వాళ్ళకి చాలా ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మెంటల్లీ డిస్టర్బ్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటాయి. దే కాంట్ వాళ్ళకున్న కేపబిలిటీని బట్టి కూడా వాళ్ళు వర్క్ చేయలేని పరిస్థితి కూడా మనం గమనిస్తూ ఉంటామండి. 40 years తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళకి ఎర్లీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వెరీ లో ఇమ్యూనిటీ ఉండడం, అన్ని ఇన్ఫెక్షన్స్ రావడం, అన్ని వేరే అదర్ డిజార్డర్స్ కూడా అటాక్ అయ్యే ఛాన్సెస్ వాళ్ళకు ఉంటాయండి. సో డయాబెటీస్ని ఎలా డయాగ్నోస్ చేయొచ్చుంటారు? సో యాక్చువల్గా మనకు బ్లడ్ టెస్ట్ మ్యాక్సిమం. సో ఫస్ట్ పేషెంట్ విల్ టేక్ ద సిమ్టమ్స్. సో ఒక వీక్నెస్ అవుతుంది, ఈవినింగ్ కాగానే తొందరగా థైరాయిడ్ అయిపోతుందని చెప్తూ ఉంటారు, వీక్నెస్ అవుతుంటుంది. ఈ మధ్యలో నాకు ఆకలి చాలా పెరిగిందండి, తిన్నా కూడా ఫుల్ మళ్ళీ ఆకలి వేస్తుందని చెప్తుంటారు ఎక్కువ. అండ్ యూరినరీ బర్నింగ్ రావడం, నైట్ టైం యూరినేషన్ ఎక్కువగా వెళ్ళడం, ఇది గమనిస్తూ ఉంటాం. అండ్ ఇది మేజర్ సింటమ్స్. అధిక ఆకలి, వీక్నెస్, ఎంత తిన్నా కూడా వాళ్ళకి వీక్నెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. అధిక ఆకలి, అధిక మూత్రం, అధిక దాహం అంటూ ఉంటాం. సో ఇవి సిమ్టమ్స్. కానీ ప్రతి ఒక్కరికి ఇవన్నీ సిమ్టమ్స్ ఉండాలని లేదు. ఇందులో 1 or 2 సిమ్టమ్స్ ఉండి జస్ట్ లైక్ అంతా బాగానే ఉంది నిన్నటి వరకు జనరల్ చెకప్లో వెళ్ళినా కూడా డిటెక్ట్ అయిన కేసులు కూడా చాలా ఉన్నాయి. ఇందాక నేను చెప్పిన రిపిటేషన్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నా కూడా ఎలాంటి ఇప్పుడు కోల్డే రావచ్చు, వాళ్ళకి కోల్డ్ తొందరగా కంట్రోల్ కాదు. సో ఈవెన్ ఎన్ని హయ్యర్ యాంటీబయాటిక్స్ రిపీట్గా వాడినా కూడా వితిన్ 1 weekలో మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకి కంపల్సరీ టెస్ట్ చేయించాలి. ఈ సిమ్టమ్స్తో పాటు టెస్ట్ రికార్డ్స్ కానీ చూసిన ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అండ్ పోస్ట్ లంచ్ అంటాం. సో జీజీటీ అండ్ గ్లూకోజ్ ఇంటాలరెంట్ టెస్ట్ ఒకటి, దానికి తోడు జీటీటీతో పాటు మనకు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అండ్ పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ లెవెల్స్తో పాటు 3 months యావరేజ్ ఏ విధంగా ఉంది అనేది కూడా HbA1c లెవెల్స్ మనకు చెక్ చేసుకునే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అండ్ ఇన్సులిన్ రెసిస్టెంట్ ఎంతవరకు ఉన్నది అది కూడా 1 of the టెస్ట్. ఇవి కామన్ టెస్ట్ ఫర్ ద డయాబెటిక్ పీపుల్. వేరే అదర్ కాంప్లికేషన్స్ వచ్చాయనుకోండి, అన్ని హిమోగ్లోబిన్ కానీ కాల్షియం కానీ విటమిన్ డి కానీ బోన్ డెన్సిటీ టెస్ట్ కానీ అవన్నీ కూడా ఎండ్ ఆఫ్ ద పీరియడ్ టెస్ట్ కానీ నర్వ్ ప్రాబ్లమ్ ఏమైనా ఉందా కూడా నర్వ్ కండక్షన్ టెస్ట్లు అవన్నీ దీనికి పోస్ట్ ఇంపాక్ట్స్ ఆఫ్ ద డయాబెటీస్. ఫ్రోజన్ షోల్డర్ ఉన్నా అవి దాని ఇంపాక్ట్ వల్ల ఆ పర్టికులర్ టెస్ట్ అలా వేరే ఉంటాయి. బట్ డయాబెటీస్ ఉందా లేదా అనేది ఈ లెవెల్ మనకు ఫాస్టింగ్ అనేది మనకు న్యూ ప్రకారం 100 బిలో ఉండాలి, 100 టచ్ అయితే 110 బిలో ఉండాలి, 100 టచ్ అయితే ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటూ ఉన్నాను నవేడేస్. ఎట్ ద సేమ్ టైం మనకు పోస్ట్ లంచ్ అనేది 160 to 170 రేంజ్ లోపలనే ఉండాలి. 160 పర్సిస్టింగ్గా ఉందనుకోండి ప్రీ డయాబెటిక్ దే ఆర్ ఎంటర్డ్ కింద నవేడేస్ కన్సిడర్ చేస్తున్నాను. సో నాన్ డయాబెటిక్ అంటే కనుక మనకు 5.6 HbA1c బిలో ఉంటేనే ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ నాన్ డయాబెటిక్. బట్ 5.6 to 6 ఎంటర్ అయిపోయింది అనుకోండి, 6.1 ఈజ్ ఆల్సో ప్రీ డయాబెటిక్ స్టేజ్ దే ఆర్ కన్సిడరింగ్ నవేడేస్. అండ్ 6.1 ఇట్ ఈస్ క్రాస్డ్ అంటే దే ఆర్ ఎంటర్ ఇన్ టు డయాబెటిక్ కిందికి. సో గుడ్ కంట్రోల్ అప్ టు 6.8 and 7, బ్యాడ్ కంట్రోల్ 7 to 8 అండ్ పూర్ కంట్రోల్ మోర్ దెన్ 8. సో ఈ పూర్ కంట్రోల్ ఉన్న కేసెస్ ఎక్కువ వాళ్ళకి ఇన్సులిన్ డిపెండెన్స్కి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ దే ఆల్రెడీ 1 క్రాస్ 6.5, 6, 7 క్రాస్ అయితే కనుక ఆర్గాన్ డ్యామేజ్ స్టార్ట్ అయిపోతుంది. మజిల్ వీక్నెస్ కానీ రెటినోపతి కానీ ఫ్రోజన్ షోల్డర్ కానీ పెరిఫెరల్ న్యూరోపతి కానీ ఫీమేల్స్ అయితే ఇర్రెగ్యులర్ పీరియడ్సే కావచ్చు అండ్ ఆర్థ్రోపతిస్ కానీ కీళ్ళ నొప్పులు కానీ ఏ థింగ్స్ అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్
ఈ డయాబెటిక్ పీపుల్లో మనం గమనిస్తుంటాం. రికరెంట్ కోల్డ్ కానీ సైనస్ ఉన్నాయి, పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, లేని వాళ్ళకి అటాక్ అయ్యే ఛాన్సెస్ మనం గమనిస్తాం. సో డాక్టర్ గారు, ఇనిషియల్ డేస్లోనే షుగర్ని నెగ్లెక్ట్ చేస్తే ఫ్యూచర్లో ఎలాంటి కాంప్లికేషన్స్ ఫేస్ చేయొచ్చు? నార్మల్గా చాలామంది ప్రీ డయాబెటిక్ కేసెస్ నవడేస్ ఎక్కువ డిటెక్ట్ అవుతున్నాయి. లేదా సెనెస్ట్రెస్ డయాబెటీస్ ఈవెన్ ద ఫ్యామిలీ హిస్టరీ లేకుండా డిటెక్ట్ అవుతున్నాయి. ఇలాంటి కేసెస్లో మనకి సో విత్ డైట్ కొంతమందికి రివర్స్ అయిన కేసెస్ కూడా ఉన్నాయి. బట్ విత్ డైట్ ఎర్లీ కనుక మన దగ్గరకు వచ్చేసి మనకు టోటల్గా క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటే వితౌట్ మెడికేషన్ ఫర్ లైఫ్ లాంగ్ లేకుండా, కాంప్లికేషన్స్ లేకుండా చూసుకోవచ్చు. బట్ చాలామంది నెగ్లిజెన్స్ వల్ల కావచ్చు, లేకపోతే తెలియకుండా కావచ్చు, లేకపోతే ప్రాపర్ సిస్టమ్ ఆఫ్ మెడికేషన్ తీసుకోకుండా కూడా డయాబెటీస్ అన్కంట్రోల్కి వెళ్ళిపోతున్నారు. సో ఈ డయాబెటిక్ అన్కంట్రోల్ కనుక వెళ్ళిపోతే, ఇందాక చెప్పే HbA1c మోర్ దెన్ 7.5, 8 కనుక క్రాస్ అయిపోతే కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ అండర్ కంట్రోల్ ఉంటుంది కాబట్టి ఎవ్రీ సెల్కి ఎనర్జీ లెవెల్స్ పడిపోతాయి. ఇన్సులిన్ అబ్జార్ప్షన్ అనేది ఉండకపోవడం వల్ల ఎనర్జీ కాబట్టి సో వీక్నెస్ నథింగ్ బట్ రెటినోపతి అంటూ ఉంటాం. సో డయాబెటిక్ రెటినోపతి అంటే చాలామంది చిన్న రక్తాలు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బ్లడ్ డివిజన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ డయాబెటిక్ రెటినోపతి అవడం వల్ల బ్లడ్ డివిజన్ స్టార్ట్ అవ్వడం, చిన్న పిల్లలు కావచ్చు, ఏజ్ గ్రూపుల్లో కావచ్చు కాంప్లికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దెన్ డయాబెటిక్ న్యూరోపతి కిందికంటే అరికాల మంటలు తిమ్మిళ్ళు ఎక్కువ రావడం అండ్ ఆర్థ్రోపతి అంటుంటాం. ఫ్రోజన్ షోల్డర్ అయిపోయి సో ఆ పర్టికులర్ జాయింట్ అనేది రిస్ట్రిక్టెడ్ అయిపోయి సివియర్గా పెయిన్ అయిపోయి ఆల్ డైరెక్షన్ మూవ్మెంట్ లేకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆర్థరైటిస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ మనం గమనిస్తూ ఉంటాం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్. దానికి తోడు ఇప్పుడు ఫర్టిలిటీ ఏజ్ గ్రూప్ ఉందనుకోండి, వాళ్ళకి ఫర్టిలిటీ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు. సో హార్మోన్ ఇష్యూస్ వల్ల ఏమవుతుందంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఫీమేల్కి అయ్యి ఓవ్యులేషన్ క్వాలిటీ డిస్టర్బ్ అయిపోయి సంతానలేమి సమస్య, ఏదో ప్రెగ్నెన్సీ రాకపోవడం, వచ్చినా కూడా అబార్షన్ అయ్యే ఛాన్సెస్ గమనిస్తుంటాం. మేల్లో అయితే కనుక కౌంట్ పడిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ మనం గమనించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ మజిల్ వీక్నెస్ రావడం ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటాం. ఇన్ఫెక్షన్, ఫ్రీక్వెంట్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ అంటాం. క్యాండిడ్ ఇన్ఫెక్షన్ కావచ్చు, వూండ్సే కావచ్చు, అల్సర్సే కావచ్చు, ఫ్రీక్వెంట్గా మనకు ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ రికరెంట్ కోల్డ్ తొందరగా అటాక్ అవ్వడం, అది తగ్గకపోలేని పరిస్థితి మనం గమనిస్తే వీళ్ళందరికీ లో ఇమ్యూనిటీ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సో లో ఇమ్యూనిటీ వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్స్ వీళ్ళకి తొందరగా రావడం, ఎక్కువ టైం తీసుకోవడం, హీల్ అవ్వడానికి ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన అవకాశం ఉంటాయి. ఇలాంటి కండిషన్లో మనకు ఇచ్చే మెడికేషన్ ఇమ్యూనిటీ బూస్టింగ్ అని ఉంటుంది కాబట్టి తొందరగా హీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కంట్రోల్ అవ్వడంతో పాటు టోటల్ సిమ్టమాటిక్ రిలీఫ్తో పాటు కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా మన దగ్గర ఉన్నాయండి ట్రీట్మెంట్. ఓకే. సో డాక్టర్ గారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే షుగర్ డయాబెటీస్ రాకుండా ఉంటుంది? యాక్చువల్గా పేరెంటల్ హిస్టరీ ఉందనుకోండి అండ్ పేరెంట్స్ ఆర్ ఒబేస్ ఆర్ దట్ పర్టికులర్ పర్సన్ ఈజ్ ఆల్సో ఒబేస్ అంటే కనుక దే హ్యావ్ టు మెయింటైన్. ఏంటంటే కార్బోహైడ్రేట్స్ రిచ్ డైట్ దే నీడ్ టు అవాయిడ్, ప్రోటీన్ రిచ్ డైట్ కంటిన్యూ చేయాలి అండ్ హై ఫ్యాటీ అవాయిడ్ కూడా చేయాల్సి వస్తుంది. సో మెయిన్గా కార్బ్స్ అవాయిడ్ చేయాలి. దానికి తోడంటే కార్బ్స్ నథింగ్ బట్ రైస్ కానీ ఆల్ వైట్స్ దే నీడ్ టు అవాయిడ్, షుగర్ కానీ స్వీట్స్ కానీ కార్బోహైడ్రేట్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ పిజ్జాస్ బర్గర్స్ అండ్ మైదా ప్రొడక్ట్స్ అంటే దే నీడ్ టు అవాయిడ్. దానివల్ల ఎందుకంటే ఇన్స్టాంట్గా షుగర్ లెవెల్స్ బాడీలో రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈవెన్ ప్రీ డయాబెటీస్ స్టేజ్ కూడా కావచ్చు అండ్ పీసీఓడి లాంటి కేసెస్లో కూడా ఇన్సులిన్ పెరిగే ఇప్పుడు అవాయిడ్ సీజనల్ ఫుడ్స్ లాంటి మ్యాంగోస్ కానీ కస్టర్డ్ యాపిల్స్ కానీ దే నీడ్ టు అవాయిడ్, సపోటా కానీ అట్లాంటివి కూడా వాళ్ళు అవాయిడ్ చేయాల్సిన అవకాశం ఉంటాయి. అండ్ పర్ డే కంపల్సరీ దే హ్యావ్ టు గో విత్ వాకింగ్. సో బ్రిస్క్ వాకే కావచ్చు, నార్మల్ వాకే కావచ్చు, సైక్లింగే కావచ్చు, క్యాలరీ బర్న్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఆ విధంగా మెయింటైన్ చేయాలి. దానికి తోడు హెల్దీ డైటరీ హ్యాబిట్స్ ఉండాలి అండ్ దే నీడ్ టు క్విట్ ఎనీ స్మోకింగ్ హ్యాబిట్ ఉన్నా, యాక్టివ్ స్మోకింగ్ ఆర్ ప్యాసివ్ స్మోకింగ్ ఆల్సో అండ్ ఆల్కహాలిజం లాంటివి కూడా దే నీడ్ టు అవాయిడ్. సో ఇలాంటి పర్టికులర్ జాగ్రత్తలు కనుక తీసుకుంటే ఈవెన్ దో స్ట్రెస్ డయాబెటీస్ లాంటివి ఉండడం వల్ల ఏముందంటే యోగా కానీ సూర్య నమస్కారాలు లాంటివి చేయడం వల్ల అంటే మ్యాక్సిమం స్ట్రెస్ లెవెల్స్ 100% తగ్గకపోవచ్చు బట్ స్టిల్ ఇట్ విల్ మెయింటైన్. దానికి కేపబిలిటీ కానీ కదా దాన్ని ఎదుర్కొనే కేపబిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సో హార్మోనల్ చేంజెస్ అటు నెక్స్ట్ మనం తగ్గించుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి ఈ కంట్రోల్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే హెల్తీ డైటరీ హ్యాబిట్స్ వల్ల ఈవెన్ దో ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నా లేకుంటే స్ట్రెస్ డయాబెటీస్ ఉన్నా ప్రీ డయాబెటీస్ స్టేజ్లో ఉన్నా కూడా మెడిసిన్స్ వాడకుండా తొందరగా కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొందరికి రాకుండా చూసుకోవచ్చు. అంటే కొంచెం హై లెవెల్ ఉన్నా కూడా ఈవెన్ దో మెడిసిన్స్ కంట్రోల్ కాకుంటే డైట్ హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి మేనేజ్మెంట్ పార్ట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ కాబట్టి సో డైట్, ఎక్సర్సైజ్ అండ్ మెడిసిన్స్ కంపల్సరీ వస్తే తొందరగా కంట్రోల్కి అయిపోయి ఎర్లీ స్టేజ్లో వస్తే రివర్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే. సో డయాబెటీస్ ట్రీట్మెంట్ విధానం ఏ విధంగా ఉంటుంది? యాక్చువల్గా మనకు డయాబెటీస్ అనేది ఒక సిమ్టమ్ అని కాకుండా అన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. టోటల్ బాడీని ఇంపాక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. కొంతమంది ఇందాక చెప్పినట్టు స్ట్రెస్ డయాబెటీస్ అంటే ఫ్యామిలీ హిస్టరీ లేకుండా రీసెంట్గా డిటెక్ట్ అయిందని వస్తూ ఉంటారు. వితిన్ 6 months వితౌట్ ఎనీ అదర్ మెడికేషన్ యూస్ చేయకుండా వస్తూ ఉంటారు. కొంతమంది ఆల్రెడీ ఎంటర్డ్ డైట్ ఆల్రెడీ కంట్రోల్లో ఉండి బట్ స్టిల్ అప్ అండ్ డౌన్ అవుతున్నాయండి. 6, 6.1, 6.2, 6.5 వరకు ఫ్లక్చువేట్ అవుతున్నాయండి. బట్ సిమ్టమ్స్ ఏమీ లేవంటారు. కొంతమంది ఆల్రెడీ మెడికేషన్ వాడుతూ ఉంటారు
బట్ స్టిల్ ఇట్ ఈస్ అన్కంట్రోల్డ్. అలాంటి కండిషన్స్ కూడా ఉంటాయి. కొంతమంది కాంప్లికేషన్స్ ఎంటర్ అయ్యి కూడా ఇందాక చెప్పినట్టు ఫ్రోజన్ షోల్డరే కావచ్చు, అరకల మంటలు తిమ్మిర్లే కావచ్చు, అండ్ ఒబేసిటీ కావచ్చు, లేకపోతే హై కొలెస్ట్రాల్ కావచ్చు, అధిక రక్తపోటే కావచ్చు, ఇలాంటి కాంప్లికేషన్స్ కూడా వస్తూ ఉంటారు. సో దీనికి మన దగ్గర లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే GCS మెథడ్లో ఉంటుంది కాబట్టి సో ఇట్ విల్ స్టిమ్యులేట్. మనకి ఇచ్చే ప్రిస్క్రిప్షన్ ఆఫ్ మెడికేషన్ పర్సన్ టు పర్సన్ డిఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హోలిస్టిక్ అండ్ ఇండివిజువలిస్టిక్ అప్రోచ్ కాబట్టి ఇచ్చే మెడికేషన్ ఇట్ ఈస్ గోయింగ్ టు స్టిమ్యులేట్ యువర్ ప్యాంక్రియాస్ టు ప్రొడ్యూస్ ప్రాపర్ ఇన్సులిన్ ఇన్ యువర్ బాడీ. కాబట్టి గ్రాడ్యువల్గా డిమాండ్ అండ్ సప్లై అనేది నార్మల్గా బ్యాలెన్స్ అవుతుంది. కాబట్టి స్ట్రెస్ అండ్ ప్రీ డయాబెటిక్ స్టేజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి రివర్సిబుల్ కంప్లీట్లీ వితౌట్ ఎనీ మెడికేషన్ ఫర్ ఫ్యూచర్. ఆ విధంగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 1 or 2 yearsలో కనుక డయాబెటిక్ డిటెక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళకి మెడిసిన్ ట్యాంపర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దానికి లైఫ్ లాంగ్ మెడికేషన్ అవసరం ఉండదు. బట్ ఇన్ కేస్ ఆఫ్ అన్కంట్రోల్ డయాబెటీస్ అయ్యి ఇన్సులిన్కి వెళ్ళాల్సిన అయ్యే పాసిబిలిటీ ఉన్న కండిషన్లో సిమ్టమాటిక్ రిలీఫ్తో పాటు డయాబెటిక్ కంట్రోల్ అయిపోయి ఇన్సులిన్లోకి వెళ్లకుండా బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నథింగ్ బట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఫ్రోజన్ షోల్డర్ లాంటి డిజార్డర్ కూడా మన దగ్గర టోటల్ మూవ్మెంట్ అయిపోయి నార్మల్గానే కండిషన్స్ ఉన్నాయి. అరికాల మంటలు తిమ్మిలు కానీ బ్లడ్ విజన్ కూడా రివర్స్ అయిన కేసెస్ ఉన్నాయి. సో బట్ ఎంత ఎర్లీగా వాళ్ళు డిటెక్ట్ చేసుకొని ప్రాబ్లమ్ కరెక్షన్ చేసుకోవడానికి వస్తే వాళ్ళు మ్యాక్సిమం అంత బెనిఫిట్స్ పొందే ఛాన్సెస్ ఉంటాయి. బిఫోర్ అండ్ ఆఫ్టర్ యూజింగ్ హోమియో ప్రిస్క్రిప్షన్లో వాళ్ళకి చాలా తేడా గమనించే అవకాశాలు ఉంటాయండి. ఓకే, సో డాక్టర్ గారు డయాబెటిక్ న్యూరోపతి అంటే ఏంటి? సో వన్ ఆఫ్ ద మేజర్ కాంప్లికేషన్ ఇన్ డయాబెటిక్ పీపుల్ డయాబెటిక్ న్యూరోపతి. సో ఈవెన్ వాళ్ళు మెడిసిన్స్ వాడుతుంటారు కొన్ని ఇయర్స్ బట్టి, బట్ స్టిల్ మంటలు అస్సలు తగ్గట్లేదండి, సివియర్గా బర్నింగ్ సెన్సేషన్ వస్తూ ఉన్నాయంటూ ఉంటారు. సో ఇది మనకి నర్వ్ ఇన్వాల్వ్మెంట్, నథింగ్ బట్ నర్వ్ డ్యామేజ్ అంటూ ఉంటాం. సో అప్పర్ లేయర్ ఆఫ్ ద నర్వ్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, సివియర్గా బర్నింగ్ సెన్సేషన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, ముఖ్యంగా అరికాళ్ళకి అండ్ చేతులకి. సో మంటలు రావడంతో పాటు తిమ్మిర్లు అంటూ ఉంటాం. స్టిల్ ఆ స్టేజ్ని మనం నెగ్లెక్ట్ కనుక చేస్తే సో కంప్లీట్ నర్వ్ డ్యామేజ్ అయిపోయి దెర్ వోంట్ బి ఎనీ హీట్ అండ్ కోల్డ్ సెన్సేషన్ అనేది వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మనం ప్రిక్ చేసినా ఏజ్ చేసినా కూడా హెవీనెస్ నుండి తర్వాత అయిపోయి మొద్దుబారిపోవడంతో పాటు లాస్ ఆఫ్ సెన్సేషన్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో రిస్క్ ఇట్ మే లీడింగ్ టు సో మచ్ రిస్క్ ఏ విధంగా ఉంటుంది. సో అక్కడ ఎలాంటి సెన్సేషన్ తెలియకపోతే డెడ్ టిష్యూ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, డయాబెటిక్ ఫుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం అండ్ ఆంపుటేషన్ నథింగ్ బట్ రిమూవల్ అయిన అలాంటి కేసెస్ కూడా వరకు వెళ్ళే అవకాశం లేకుండా రికరెంట్ అల్సర్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. ఇనీషియల్గా టింగ్లింగ్ నమ్నెస్తో స్టార్ట్ అవుతుంది, దెన్ బర్నింగ్ అండ్ దెన్ హెవీనెస్ ఫీలింగ్, దెన్ లాస్ ఆఫ్ సెన్సేషన్. ఇవి మనకి పెరిఫెరల్ న్యూరోపతిలో మనం డయాబెటిక్ గమనిస్తూ ఉంటాం. సో దానికి తోడు మనకి ఆటో న్యూరోపతి ఉంటుంది, ఆటోనమస్ న్యూరోపతి అంటూ ఉంటాం. ఇట్ ఈస్ గోయింగ్ టు ఇన్వాల్వ్ యువర్ బ్లాడర్ అండ్ హార్ట్ బీట్ ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, బీపీలో అప్ అండ్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇండైజెషన్ ప్రాబ్లమ్ నథింగ్ బట్ డైజెషన్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రెటినల్ ఇష్యూస్ నథింగ్ బట్ బ్లడ్ విజన్ కానీ అంటే బ్రైట్నెస్ కానీ అది కానీ లేకపోతే డిజిటల్ వ్యూ కానీ రీసెంట్ వ్యూ కానీ ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, చాలా ఇబ్బందులు గురయ్యే ఛాన్సెస్ మనం గమనిస్తూ ఉంటాం. అండ్ హార్ట్ బీట్ పడుకున్న తర్వాత చాలామంది నార్మల్గా ఉంటాయి, బట్ వీళ్ళు ఎక్కువగా టకికార్డియా పెరిగే ఛాన్సెస్ కూడా ఎక్కువ గమనిస్తుంటాం. అండ్ యూరినరీ ఇష్యూస్ రావడం, బవల్ ఇష్యూస్ రావడం కూడా మనం ఎక్కువ గమనిస్తుంటాం ఇఫ్ ఆటోనమస్ సిస్టమ్ కనుక ఇన్వాల్వ్ అయితే. వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మోనో న్యూరోపతి అంటూ ఉంటాం. ఒక పర్టికులర్ నర్వ్ ఇన్వాల్వ్మెంట్ అవ్వడం వల్ల అది థై రీజన్లో అయితే అక్కడ వేస్టింగ్ అవ్వడం, అక్కడ క్రాలింగ్ కానీ ప్రికింగ్ సెన్సేషన్ రావడం కానీ ఇచ్చింగ్ రావడం అని గమనిస్తుంటాం. ఆ పర్టికులర్ రీజన్లో మజిల్ వేస్టింగ్ గమనిస్తూ ఉంటాం. సో ఇది చాలా ఫాస్ట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇదే టోటల్ బాడీ ఎఫెక్ట్ అయింది అనుకోండి, షోల్డర్సే కానీ థై మజిల్సే కానీ ఎఫెక్ట్ అయిపోతే మజిల్ వేస్టింగ్ ఎక్కువ గమనించే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్ మీ స్టార్టింగ్ ఫ్రమ్ వన్ సైడ్ నుంచి సెకండ్ సైడ్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాళ్ళు కూర్చొని నిలబడలేని పరిస్థితి, ఒక హాఫ్ అన్ అవర్ నిలబడలేని పరిస్థితి అయిపోయి ఇంత వెయిట్ లెస్ అవుతున్నారు, పేషెంట్ లాగా అయిపోతుందని చెప్తూ ఉంటారు చాలామంది. మజిల్ వేస్టింగ్ ఈజ్ వెరీ మచ్ కామన్ ఇన్ డయాబెటిక్ పీపుల్. ఇది న్యూరలాజికల్ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఇది అవుతుంది. ఎంత ఎర్లీగా దాన్ని డిటెక్ట్ చేసుకుంటే అది రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈవెన్ దో ఆల్టర్నేట్ సిస్టమ్ మెడికేషన్ వాడినా ఇవన్నీ రివర్స్ కావు. స్టిల్ ఆన్ పేపర్ నథింగ్ బట్ ఆన్ బ్లడ్ రిపోర్ట్స్ ఇట్ ఈస్ అండర్ కంట్రోల్ ఉంటాయి, బట్ స్టిల్ ద కాంప్లికేషన్స్ విల్ బి దేర్ న్యూరలాజికల్ సిమ్టమ్స్. ఇక్కడ స్కోప్ ఆఫ్ హోమియోపతిలో మీకు మ్యాక్సిమం రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో బర్నింగ్ సెన్సేషన్ తగ్గడం, టింగ్లింగ్ నమ్నెస్ తగ్గిపోవడం, స్పర్శ కోల్పోకుండా ఉండడం అండ్ లాస్ ఆఫ్ సెన్సేషన్కు రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రికరెంట్ వూండ్స్ కాకుండా టోటల్గా హీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మజిల్ వేస్టిక్ లేకుండా కూడా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వెల్ బీయింగ్ నథింగ్ బట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇండైజెస్టివ్ సిమ్టమ్ కానీ బ్లాడర్ కంట్రోల్ కావడం కానీ టకికార్డియా నథింగ్ బట్ హార్ట్ ఇష్యూస్ కానీ లేకుండా వెల్ కంట్రోల్ గుడ్ కంట్రోల్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో సిమ్టమాటికల్లీ మ్యాక్సిమంలకు బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ ఎన్ని మెడికేషన్ వన్నా కాదు ఇక్కడ, ఎందుకంటే స్కోప్ ఆఫ్ హోమియోపతి ఇలాంటి కండిషన్లో మీకు మ్యాక్సిమం రికవర్ అయిపోయి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మ్యాక్సిమం డయాబెటిక్ న్యూరోపతిలో కానీ డయాబెటిక్ ఆర్థ్రోపతి కానీ ఫ్రోజన్ షోల్డర్ కానీ ఆర్థరైటిస్ కానీ
మీకు ఈవెన్ దో మెడికేషన్ వాడుతున్నా కూడా హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి మనకి మెడికేషన్ వాడడం వల్ల సిమ్టమాటికల్ రిలీఫ్ అయిపోయి కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. వీళ్ళలో మనకి ఎక్కువ కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అంటూ ఉంటాం. సో దాన్ని కూడా గ్రిప్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సివియర్ తిమ్మిరి రావడం టువర్డ్స్ మీడియన్ అండ్ అల్నార్ నర్వ్ ఇబ్బంది అవ్వడం వల్ల ఇది కామన్ టు డయాబెటిక్ కాంప్లికేషన్లో రావచ్చు. కొంతమందికి నార్మల్ కూడా వచ్చే ఛాన్స్ అక్కడ కూడా మీకు స్కోప్ ఆఫ్ హోమియోపతి మీకు మ్యాక్సిమం లెవెల్ బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో గ్రిప్ గెయినింగ్తో పాటు అక్కడ థిక్నెస్ తగ్గిపోయి పెయిన్ తగ్గిపోయి మజిల్ ఇన్వాల్వ్మెంట్ కానీ నర్వ్ ఇన్వాల్వ్మెంట్ కానీ కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ మనం గమనిస్తామండి. ఓకే. సో డాక్టర్ గారు ఆల్రెడీ వేరే మెడికేషన్ మీద ఉన్న పేషెంట్ హోమియోపతి మెడిసిన్ వాడడం సేఫ్ అంటారా? ఎస్, ఆల్మోస్ట్ చాలామంది కొంతమంది ఆల్రెడీ యూస్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. ఇది వాడితే అయిపోతుంది కానీ అంటుంటారు. బట్ ఇనిషియలీ దే స్టార్ట్స్ విత్ 1 టాబ్లెట్ 2 టాబ్లెట్స్ అయిపోయి అన్కంట్రోల్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటూ ఉంటాయి. సో డౌట్ ఏంటి అంటే ఆల్రెడీ మేము ఆల్టర్నేట్ సిస్టమ్ మెడిసిన్స్ వాడుతున్నాం, మరి హోమియోపతి పడదా హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి వాడొద్దా అని డౌట్స్ ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్కి ఉంటూ ఉంటాయి. బట్ అది వాడుతున్నా కూడా మీకు అన్కంట్రోల్ ఉంది కాబట్టి సిన్స్ 2 years 3 years 5 years నుంచి వాడుతున్నారు. సో బాడీ దానికి అకష్టం అయిపోయింది కాబట్టి ట్యాంపరింగ్ ఇమ్మీడియట్గా చేయడానికి ఉండదు. సో ఆ మెడికేషన్ వాడుతూ మన మెడిసిన్స్ యాడ్ ఆన్ అయిన తర్వాత సో ఇట్ ఈస్ అన్కంట్రోల్ నుంచి కంట్రోల్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. వన్స్ ఇట్ గాట్ కంట్రోల్ విత్ అవర్ మెడికేషన్, సో ఇన్స్టెడ్ ఆఫ్ అదే ఇందాక చెప్పినట్టు ఇన్సులిన్లోకి వెళ్ళకుండా కంట్రోలింగ్ అయిపోయి ఇన్స్టెడ్ 2 tablets ఇట్ మే లీడింగ్ టు 1.5 tablet or 1 tablet or half tablet. ఎర్లీగా వస్తే నిల్ టాబ్లెట్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ డిపెండింగ్ అపాన్ దేర్ బాడీ డ్యామేజ్ అండ్ క్రానిసిటీ అండ్ దేర్ HbA1c లెవెల్స్ అనేది డిపెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. వెన్ దే ఆర్ కమింగ్ విత్ వాట్ కాంప్లికేషన్ దే ఆర్ కమింగ్ విత్ వాట్ మెడికేషన్ దే ఆర్ యూజింగ్ అన్నది కూడా దాని మీద డిపెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ యు ఆర్ సేఫ్ ఇన్ ఎవ్రీ వే. బట్ ఎంత పర్సంటేజ్ మీకు ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ప్రతి ఒక్కరిలో పెరుగుతుంది. బట్ డ్యామేజ్ ఎక్కువ ఉంది అనుకోండి 50% బెనిఫిట్సే ఉంటాయి. బట్ ఎర్లీగా వచ్చారు అనుకోండి మోర్ దెన్ 80% బెనిఫిట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో డాక్టర్ గారు డయాబెటీస్ అండ్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ గురించి సంబంధించి వాటి ప్రాబ్లమ్స్కి సంబంధించి చాలా మంచి సొల్యూషన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.